Good morning friends. Only spoken English, no grammar. Just take a look at the board. మనకి చాలామందికి మనం రోజు వాడే కొన్ని పదాలు చాలామందికి తెలియదు. ఆ ఎగ్జాంపుల్కి ఇవి చూడండి. ఇక్కడ చూడండి బూమ్ స్టిక్, బ్రూమ్ అంటే ఏంటి? చీపిరి. మనందరికీ బూజు కర్ర తెలుసు, ఇది తెలుసు. బ్రూమ్ స్టిక్ అంటే బూజు దులిపే కర్ర. మనందరం బూజు దులుపుతాం కదా, దాన్ని బ్రూమ్ స్టిక్ అంటారు. బ్రూమ్ అంటే చీపిరి, మన ఇళ్ళల్లో ఊడ్చుకుంటాం కదా మన ఇంట్లో, దట్ ఈస్ కాల్డ్ బ్రూమ్. మాపింగ్ క్లాత్ మీ అందరికీ తెలుసు. మాపింగ్ క్లాత్ అంటే ఇంట్లో ఊడ్చిన తర్వాత పండగలప్పుడు గుడ్డ పెట్టి తుడిచేస్తూ ఉంటాం. మాపింగ్ క్లాత్ తెలుసు. వెయిదర్ రేస్, మనందరికీ షాప్కి వెళ్ళి అక్కడున్న షావుకారు గారిని లేకపోతే ఆ షాపులో ఉన్న వాళ్ళతో ఏం చేస్తామంటే, అంకుల్ గారు 2 కేజీలు పంచదార ఇవ్వండి అంటాం. లేదు 1 కేజీ తూచి కరెక్ట్గా ఇవ్వమంటాం. తూకం వేసి ఇమ్మంటాం. తుయ్యటాన్ని ఇంగ్లీష్లో వే అంటారు. వెయి ద రేస్ 2 కేజెస్, వెయి ద రైస్ 2 కేజెస్, వెయి ద షుగర్, వెయి ద ఆయిల్, వెయి. సపోజ్ నువ్వు వాటికి వెళ్ళి నన్ను బరువు తూయండి అనాలనుకోండి, కాటాలో వెయి మీ ఇన్ ద బ్యాలెన్స్, నన్ను బరువు తూయండి, వెయి ద రైస్. రైస్ అంటే ఏంటి? రైస్ని తూయండి, రైస్ తూనిక, తూయండి, ఉయ్యండి కాదు తూయండి, తోస్తాం కదా తూకం. మెజర్ లెంత్, మనకి లెజర్ ఉంది, మనకి మెజర్ తెలుసు కదా, అడుగు 2 అడుగులు 3 అడుగులు, కిలోమీటర్ 2 కిలోమీటర్లు, దాన్ని మెజర్మెంట్స్ అంటారు. మెజర్ ద లెంత్, హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ రామచంద్రాపురం టు ద్రాక్షారామ. మెజర్ ద లెంత్, మెజర్మెంట్స్. మనం మెజర్మెంట్స్ తీసుకోమంటాం. సపోజ్ ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, మెజర్మెంట్స్ తీసుకోమంటాం. మెజర్ ద లెంత్, దూరం కొలవండి, తర్వాత థిక్ కర్రీ, మనందరికీ తెలుసు. మన ఇళ్ళల్లో మీ అమ్మగారు కర్రీని కొంతమంది బాగా దగ్గరగా వండుతారు, కొంతమంది చిక్కగా వండుతారు, లేదా కొంతమంది పల్స్గా వండుతారు. చిక్కగా ఉండటాన్ని, దగ్గరగా ఉండటాన్ని థిక్ కర్రీ. మై మామ్ కుక్డ్ థిక్ కర్రీ. థిక్ కర్రీ మీన్స్ కూరను దగ్గరగా ఉండటం. తిన్ కర్రీ మీన్స్ పల్స్గా ఉంటారు. కొంతమంది కూరని చాలా పల్స్గా వండుతారు. సేమ్ మై మామ్ కుక్డ్ తిన్ కర్రీ. తర్వాత పీల్ పొటాటో, మన ఇంట్లో చూడండి తొక్క తీయమంటారు. తొక్క తీయడాన్ని ఏమంటారు? పీల్ పొటాటో, పీల్ బనానా, పీల్ సంథింగ్, పీల్ బనానా, తర్వాత స్లైస్ పొటాటో మనకు తెలుసు, ముక్కలు కోస్తాం. ఎక్కువగా ఆనియన్స్ని స్లైస్ ద ఆనియన్స్, కట్ ద ఆనియన్స్ అనొచ్చు, నో ప్రాబ్లం, బట్ స్లైస్ ద ఆనియన్. యువర్ మదర్ సేయింగ్, లక్ష్మి స్లైస్ ద ఆనియన్, స్లైస్ ద పొటాటో, స్లైస్ ద క్యారెట్. ఎస్, కటింగ్ మీన్స్ సంథింగ్ కటింగ్, maybe 2 parts or 3 parts. Slice means small pieces, that is called slice potato. సన్నగా తరగటం. డిప్ ద ఫింగర్స్, కొంతమంది పిల్లలు చూడండి వాటర్లో కానీ లేదా తాగేటప్పుడు మిల్క్లో కానీ ఏళ్ళు పెడతా ఉంటారు. అలా దట్ ఈస్ కాల్డ్ డిప్పింగ్. డిప్ ద ఫింగర్స్. డోంట్ డిప్ ద ఫింగర్స్ ఇన్ ద మిల్క్, డోంట్ డిప్ ద ఫింగర్స్ ఇన్ ద వాటర్ వైల్ యు ఆర్ డ్రింకింగ్. సో దీస్ ఆర్ సమ్ జస్ట్ ద వర్డ్స్ వాట్ యూ డోంట్ నో ఆర్ వాట్ యూ నో. వన్స్ అగైన్ కమ్ టు హియర్. బ్రూమ్ చీపిరి, బ్రూమ్ స్టిక్ బూజుకర్ర, మ్యాపింగ్ క్లాత్ తుడిసే గుడ్డ, వెయి ద రేస్ రైస్ తూయండి, మెజర్ లెంత్ దూరం కొలవండి, థిక్ కర్రీ,
మై మదర్ కుక్డ్ థిక్ కర్రీ, మై మదర్ కుక్డ్ థిన్ కర్రీ, పీల్ ద పొటాటో, పీల్ బనానా, స్లైస్ పొటాటో సన్నగా తరగటం, డిప్ ద ఫింగర్స్ ముంచటం. దిస్ ఈస్ ద నార్మల్ వర్డ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ డైలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే గైస్, మనకి ఇంక కొన్ని ఇక్కడ ఉన్నాయి చూద్దామండి. మనం డైలీ లైఫ్లో కొన్ని వాడే పదాలు నాకు కొన్ని చెప్పుకున్నాం, ఇప్పుడు కొన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, హీట్ ద మిల్క్. మీ అమ్మగారి ఇంట్లో ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా చెబుతూ ఉంటారు, ఎరా అమ్మాయి కొంచెం పాలు వేడి చేయే అంటారు. అంటే ఏంటి? ఇది హీట్ ద మిల్క్, హీట్ ద మిల్క్, హీట్ ద వాటర్, ఇలా అనమాట. హీట్ ద వాటర్, హీట్ ద మిల్క్, హీట్ ద కర్రీ. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద కొద్దిగా చికెన్ మటన్ కర్రీ అనుకో, కొంచెం ఇట్ కుడ్ బి వెరీ కోల్డ్ ఆర్ కూల్, దెన్ యువర్ మామ్ సే హీట్ ద కర్రీ అగైన్, హీట్ ద మిల్క్, హీట్ ద వాటర్, లైక్ దట్. హీట్ ద మిల్క్, హీట్ ద వాటర్, యాడ్ సమ్ సాల్ట్ టు కర్రీ. సహజంగా అమ్మాయిని చెప్పిద్దంటే వాళ్ళ అమ్మ నాన్న ముఖ్యంగా ఎక్కువ డాడీ చెబుతూ ఉంటారు, అమ్మాయి కొంచెం కర్రీలకు సాల్ట్ అయ్యి అంటారు. సాల్ట్ వేయడం అంటే ఏంటి? ఇది యాడ్ సమ్ సాల్ట్ టు కర్రీ, యాడ్ సమ్ సాల్ట్ టు కర్రీ, దెన్ ఇట్ కుడ్ బి టేస్టీ. తర్వాత మామీ షిఫ్టింగ్ ద ఫ్లోర్ త్రూ సీవ్. సీవ్ అంటే ఏంటి? జల్లడి, జల్లిడి, జల్లడి. యూనో షిఫ్టింగ్ అంటే ఏంటి? జల్లించటం, జల్లించటం. మన చూడండి, శనగపిండి కానీ గోధుమ పిండి కానీ లేకపోతే మన వరిపిండి కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అందులో కొంతకాలం నిల్వ ఉందనుకో లైట్ పురుగులు పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో మన అమ్మమ్మలో నాయనమ్మలో ముసలోళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు కూర్చుని ఇలా జల్లిస్తూ ఉంటారు. జల్లెడి. ఇదిగోండి, సీవ్ అంటే జల్లెడి, షిఫ్టింగ్ అంటే జల్లించటం. మామ్ ఈజ్ షిఫ్టింగ్ ద ఫ్లోర్ త్రూ సీవ్, జల్లెడి ద్వారా ఇలా ఇలా అంటూ ఉంటారు. సరే, ఇంకొకటి, మామ్ ఈజ్ గ్రేటింగ్ ద డ్రై కోకోనట్. గ్రేట్ అంటే ఏంటి? గ్రేట్ అంటే మనకు చూడండి, మనం ఎప్పుడన్నా కొబ్బరి అన్నం వండుకునేటప్పుడు లేకపోతే ఇంకా పనులప్పుడు ఎండు కొబ్బరిని ఏం చేస్తామంటే వాటిని కోరుతాం. ఇలా మీకు ఐడియా ఉందా? క్యారెట్ని ఇలా పెట్టేసి క్యారెట్ని తురుగుతూ ఉంటాం. ఎస్, తురమటం, తురమటం, తురమటమేనా? తురమటం. ఇదేమో జల్లెడి, ఇదిగో జల్లెడిలాగే ఉండిద్ది, కానీ మనం ఇలా తురివేస్తాం దాన్ని. మన తెలుగులో కోరటం అంటాం, కోరటం, తురమటం, కోరటం. ఇదిగోండి చూడండి, మామ్ ఈజ్ గ్రేటింగ్ డ్రై కోకోనట్. మీకు ఐడియా ఉండిద్ది, ఆ కొబ్బరిని తురివేస్తాం, క్యారెట్ని తురివేస్తాం, దట్ ఈజ్ కాల్డ్ గ్రేట్, గ్రేటింగ్. మ్యామ్ ఈజ్ గ్రేటింగ్ డ్రై కోకోనట్. మ్యామ్ ఈజ్ క్రషింగ్ గ్యార్లిక్. మనకు ఒకసారి చూడండి, మనకి బండ మీద గ్యార్లిక్ కానీ అల్లం కానీ వాటిల్ని బండ తీసుకుని లేదా రాయి తీసుకుని క్రషింగ్ చేసేస్తాం, అంటే మెత్తగా నలిపేస్తాం. క్రషింగ్, మెత్తగా నలిపేస్తాం, అవునా కదా? అదే రోట్లో అనుకోండి, మనకి అల్లం వెల్లుల్లి ఈ కొన్ని మనకి చికెన్ మటన్ అప్పుడు చేపల కూరప్పుడు మసాలాలు రోట్లో వేసి పౌండింగ్ చేసేస్తాం. ఇదిగోండి పౌండింగ్. మామ్ ఈజ్ పౌండింగ్ గ్యార్లిక్ ఫర్ చికెన్ కర్రీ. Ma'am is pounding garlic for chicken curry. Ma'am is crushing garlic. Ma'am is grating dry coconut for coconut rice. Ma'am is shifting the floor through sieve. Add some salt to curry. Heat the water. Heat the milk. Green coconut. Green coconut అంటే ఏంటి? కొబ్బరి బోండా. మనందరికీ ఇది తెలీదు, కొబ్బరి బోండా, కొబ్బరి బోండా, కొబ్బరి బోండా. అయితే ఇవి జనరల్గా మనం వాడే పదాలు, ఎక్కువ వాడుతూ ఉంటాం ఇంట్లో. ఎసర్నా ఇంకా ఏముంటాయి మనకి? ఇవన్నీ ఉండేవి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.